తమిళ సినిమా ఇండస్ట్రీకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా దగ్గర వ్యత్యాసాలుంటాయి. దేనికంటే తమిళ్ వాళ్ళు సెపరేటు, తెలుగు వాళ్ళు సెపరేట్ అని వాళ్ళు అనుకోరు, మనం అనుకోం. కాను చాలా సినిమాలకి అందరూ కూడా యాక్టర్స్ కానీ, యాక్ట్రెసెస్ కానీ అందరూ కూడా కామన్‌గా ఉంటారు. అక్కడ దర్శకులు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. ఇక్కడ దర్శకులు ఇంకా అప్పుడిప్పుడే కొద్దిగా అలవాటవుతున్నారు గానీ, పెద్దగా భారీ మొత్తంలో అయితే గనుక ఇంకా అలవాటు అవ్వలేదు. కానీ తమిళ్ వాళ్ళు అనగానే మన అన్న ఫీలింగ్ అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడ ఒక కంపారిజన్ చెప్పాలి. ఈ పొంగల్‌కి చాలా ప్రత్యేకమైన విషయం ఏంటంటే, నాకసలకి నేను మొత్తం గమనిస్తే మైండ్ బ్లోయింగ్ ఒక అంశం తెలిసింది నాకు. ఆ అంశం ఏంటనేది ఇప్పుడు చెప్తా నేను. దానికి సంబంధించి నాకెందుకు అంత క్యూరియాసిటీ వచ్చిందంటే, ఓ పక్క కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు, ఇంకో పక్క రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్, ఇంకో పక్క నాగేశ్వరరావు గారి అబ్బాయి నాగార్జున. వీళ్ళ ముగ్గురితో పోటీపడి ఒక పిల్లోడు నించున్నాడు. ఆ పిల్లోడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చి ఇక్కడ 'హనుమాన్' అనే ఒక సినిమా చేసి హీరో పరంగా నించున్నాడు. కానీ దాని వెనక ప్రశాంత్ వర్మ అనే ఒక అద్భుత శక్తి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రశాంత్ వర్మ ఇంతమందితో ఫైట్ చేసి ఎందుకు జనవరి 12 రావాలి, తర్వాత రావచ్చు కదా, ఇంకా పెద్ద విజయం సాధించవచ్చు కదా అంటే, లేదు, తను నిజాయితీగా ఇది పొంగల్కి వస్తేనే ఇది చాలా పెద్ద సినిమాగా మేము తెరకెక్కించాం, మా స్థాయికి మించి కష్టపడ్డాము, దాదాపు 2 సంవత్సరాల పాటు ఎంతో కష్టపడి ఈ సినిమా చేసామనుకుని ఇలా ఒక స్టోరీ చెప్పుకుంటూ వచ్చాడు. తెలుగు వాళ్ళందరూ కూడా నమ్ముతూ వచ్చారు. సేమ్ సిచ్యువేషన్ తమిళ్లో కూడా జరిగింది. ఆ విషయం తెలిసినప్పుడు నేను చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. అక్కడ కూడా వీరాది వీరులైన హీరోలందరూ పోటీకి వచ్చారు సంక్రాంతి అనగానే. అందులో ముఖ్యంగా కెప్టెన్ మిల్లర్ మన ధనుష్ అంటే ఇక్కడ కూడా ఎంత పెద్ద హీరోని అందరికీ తెలిసిందే. అలాగే శివకార్తికేయన్, మనకి డాక్టర్ సినిమా కానీ చాలా సినిమాలతో శివకార్తికేయన్ వచ్చి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన పేరు కాబట్టి ఇవన్నీ తీస్తున్నాను. ఇంకొకటి మక్కల్ నాయగన్, అందరికీ తెలిసి సుపరిచితమైన వ్యక్తే విజయ్ సేతుపతి. ముగ్గురు హీరోలతో పాటు ఇంకొకటి చిన్న క్యారెక్టర్స్ వేసుకుంటా విలన్గా నటిస్తాను. తెలుగులో కూడా అతను చాలా ఫేమస్. బ్రూస్ లీ సినిమాలో, రామ్ చరణ్ సినిమాలో విలన్గా నటించారు. అలాగే సాహో సినిమాలో ప్రభాస్తో పాటు కూడా నటించి అరుణ్ విజయ్ చాలా మంచి పేరు సంపాదించాడు. ఆ అరుణ్ విజయే 4th ప్లేస్లో ముందు స్టార్ట్ అయ్యాడు. వీళ్ళ నలుగురికి పోటీలు పడ్డాయి. ఇక్కడ హనుమాన్కి థియేటర్ రాలేదని, రావాల్సినంత పేరు రావాలేదని, ఎంతో కష్టపడి చేసినా సరే ఇంకా మాకు థియేటర్స్ ఇవ్వట్లేదని వీళ్ళంతా ఫైట్ ఎలా చేస్తున్నారో సేమ్ సిచ్యువేషన్ తమిళనాడులో కూడా జరుగుతుంది. ఆ సినిమా పేరే మిషన్ అనే సినిమాని అరుణ్ విజయ్ హీరోగా నటిస్తే ఏఎల్ విజయ్ దర్శకుడు. ఈ రెండింటికి మధ్యలో కామన్ వ్యత్యాసం ఇంకోటి ఉంది. అదేంటంటే హనుమాన్ సినిమాకి ఒక డిస్ట్రిబ్యూటర్గా ప్రారంభమై తన కెరియర్లో ఎంతో నిజాయితీగా పైకి వద్దామని చెప్పేసి బయటకు వచ్చిన నిరంజన్ రెడ్డి ఇక్కడ ప్రొడ్యూసర్ అయితే ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తే, అక్కడ మన తెలుగు బిడ్డ రాజశేఖర్ రెడ్డి అనే అతనే మిషన్ అనే సినిమాకి కూడా పోరాడి ఆఖరి క్షణం వరకు దాదాపు 15 కోట్ల రూపాయల ఎక్సెస్ బడ్జెట్, అంటే దాదాపు 35 కోట్ల రూపాయల బడ్జెట్తోని తెరకెక్కించి ఎంతోమంది దగ్గర పోరాటం చేస్తే చివరికి 250 థియేటర్లు ఇస్తామని చెప్పేసి దాదాపు 150 థియేటర్లు కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా కింద పడ్డా కూడా పోరాటం నాదే అని చెప్పేసి ఈ రాజశేఖర్ రెడ్డి ప్రొడ్యూసర్గా నించున్నాడు. దర్శకుడు విజయ్కి అయితే గతంలో ఎన్నడూ లేనంత పేరుని తీసుకొచ్చి పెట్టింది ఈ యొక్క మిషన్ అనే సినిమా. మిగతా సినిమాలన్నీ కూడా దాదాపుగా ఇక్కడ మన మహేష్ బాబు గుంటూరు కారం, సైంధవు, నాసామి రంగాకి ఎలాంటి రివ్యూస్ అయితే వచ్చినాయో అలాంటి రివ్యూసే అక్కడ మిగతా సినిమాలన్నిటికీ వచ్చినాయి. ఒక్క హనుమాన్కి ఎంత పాజిటివ్ వైబ్ ఉందో ఆ మిషన్ సినిమాకి కూడా అదే పాజిటివ్ వైపుతోని రోజుకి షోలు పెరగటం అనేది పెద్ద విషయం. ఇక్కడ సినిమాలు రిలీజ్ అవుతాయి, ఎన్ని రోజులు ఆడతాయి, ఎన్ని కోట్లు వస్తాయి అనేది తర్వాత విషయం అయితే, ఒక సినిమాని షోలు పెంచుకుంటూ వెళ్తున్నారు అంటేనే ఆ సినిమా చాలా పెద్ద విజయం అని ఫిల్మ్ ట్రేడ్లో ఒక పెద్ద విషయం, అది అందరికీ తెలిసిందే. కానీ ఇట్లాంటి ఒక సినిమాకి రావటం, ఇలాంటి పొంగల్ టైంలో రావటం అనేది చాలా పెద్ద సంకేతం అని చెప్పాలి. ఆ దర్శకుడికి కానీ, నిర్మాతకు కానీ వాళ్ళు పడ్డ కష్టానికి, అవుట్పుట్కి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఏముంటుంది. అలాగా ఇక్కడ ఒక పక్క హనుమాన్ దర్శకుడు, నిర్మాత ఎంత ఎంజాయ్ చేశారో ఆర్టిస్టులు, అక్కడ మిషన్ సినిమాకి సంబంధించి కూడా నిర్మాత రాజశేఖర్ రెడ్డి, అలాగే దర్శకుడు ఏఎల్ విజయ్, హీరో అరుణ్ విజయ్, వీళ్ళందరూ కూడా అదే ఆనందానికి లో అవుతున్నారు. ఎందుకు ఇంత పర్టికులర్గా ఈ 2 సినిమాల గురించి చెప్తున్నానంటే, వాళ్ళ పోరాటం దగ్గర నుండి మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళు అన్ని సోషల్ మీడియాస్లో కానీ హనుమాన్ టీం ఎంతెంత పోరాడారు, ఎవరెవరితో ఎంత పెద్ద స్థాయి వ్యక్తులతో పోరాడారో అలానే మిషన్ వాళ్ళు కూడా పోరాడారు. కానీ హనుమాన్ సంగతి మన వాళ్ళందరికీ తెలుసు, మన మిషన్ సంగతి తెలీదు. అందుకని నేను పర్టికులర్గా కావాలని చెప్తున్నాను. సేమ్ పోటీ అక్కడ కూడా ఉండింది. కానీ మిగతా సినిమాలన్నీ కూడా దాదాపుగా పేరు కూడా వినపడిన పరిస్థితికి వచ్చేసినాయి. ఓన్లీ అక్కడ మిషన్ మాత్రం నిలబడిపోయింది.
ఇక్కడ హనుమాను నాసామి రంగా ఎంతో కొంత ఒక మంచి ప్రయత్నం చేశారన్న ఒక ఫీల్ని సంక్రాంతిని హిట్ చేయడానికి కోసం నించున్నాయని చెప్పాలి. ఇలాగా కొన్ని సినిమాలు ఇలా నించున్నప్పుడు వాళ్ళ పడ్డ కష్టానికి ఆ సినిమాకి సంబంధించిన కథలకి ఒక నిజాయితీగా చెప్పాలనిపించింది. అందుకే తమిళనాడుని కూడా మన సినిమాలాగానే ఊహించుకొని అక్కడ తమిళనాడు రిపోర్ట్ కూడా ఈ సంక్రాంతికి ఏం నిల్చుంది, ఏం గెలిచిందని చెప్పాలనిపించింది. అందుకే అక్కడ తమిళ్లో ఈ పొంగల్కి రిలీజ్ అయిన సినిమాల్లో మిషన్ నెంబర్ 1 సినిమాగా 100% అందరూ యాక్సెప్ట్ చేశారు. అలాగే ఇక్కడ తెలుగులోకి వచ్చేలాగా హనుమాన్ నెంబర్ 1 సినిమా, నాసామి రంగా నెంబర్ 2, గుంటూరు కారం నెంబర్ 3, సైంధవ్ నెంబర్ 4గా నిలిచిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇలాంటి ఒక మంచి కాంటెంట్ ఉన్న విషయాల్ని ఎప్పటికప్పుడు ట్యాగ్ తెలుగు మీకు అందిస్తూ ఉంటుంది. నేను మీ శివ మల్లాల.